హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో ఎంతో రుచిగానే ఎంతో స్పైసీగా ఉండే చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పల్లెటూరు స్టైల్లో ఇలాగే వండుతారు. ఇది కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కడిగిన చేప ముక్కలు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెడదాం. పట్టేలా బాగా కలిపి మూత పెట్టి పక్కన ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దీనిలో చిన్న దాల్చిన చెక్కలు 2 లవంగాలు, ఒక 10-12 మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి కాస్త దూరగా వేయించుకుందాం. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్లో చేసి దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ధనియాల పొడి ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేద్దాం. ఇది అలా గ్రైండ్ చేయగా వచ్చిన కారపొడి. ఇప్పుడు దీనిలో ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ముక్కలుగా కట్ చేసి వేసి దీన్ని కూడా గ్రైండ్ చేద్దాం. ఇది పేస్ట్లో అయింది. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లో వచ్చేలా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెడదాం. ఇది అలా తయారు చేసిన టమాటా పేస్టు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి దీనిలో మనం ముందుగా పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం పెట్టిన చేప ముక్కలను వేసి వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు వేయిస్తే 2 వైపులా బాగా వేగుతాయి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఇలా వేగిన ఈ చేప ముక్కలను ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుందాం. ఇప్పుడు పేస్టు పచ్చివాసన పోయేలా వేయించుకున్నాం కదా. మిక్సీ చేసి పక్కన పెట్టిన టమాటా పేస్ట్ వేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇలా మొత్తం బాగా పచ్చివాసన పోయేలా వేయించుకొని దీనిలో 1 కప్పు చింతపండు రసం వేసి బాగా కలుపుకుందాం. కలిసిన తర్వాత దీనిలోనే 1 కప్పు నీళ్లు కూడా వేసి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు గ్రేవీ రెడీ అయింది. దీనిలో మనం ముందుగా వేయించుకున్న చేప ముక్కలు వేద్దాం. ఇలా చేప ముక్కలు వేసి కొద్దిగా గట్టితో అటు ఇటు కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా గట్టితో నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు చేపల కూర రెడీ అయింది కాబట్టి దీనిలో కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఈ చేపల కూరని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే పల్లెటూరు స్టైల్ చేపల పులుసు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.